జగన్ వల్ల కాదా అనేది కూడా ఒక ప్రశ్న. ఇప్పుడు బోషడీకే అన్నప్పుడు పట్టాభిని కంట్రోల్ చేశారు వాళ్ళు, లేదు కదా. జగన్ని బూతులు తిట్టినప్పుడు కంట్రోల్ చేశారా, లేదు కదా. నా దృష్టిలో అయితే కంట్రోల్ చెయ్యాలి. ఇక్కడ ఏంటంటే జగన్ టీముకి వ్యతిరేకంగా 90% ఉన్నాయి మీడియా. 90% ఉన్నప్పుడు నిన్ను అందరూ ముప్పేట దాడి చేస్తారు. నువ్వెందుకు ప్రిపేర్డ్గా ఉండవు, ఎందుకు కంట్రోల్ ఉంచవు? అదే తెలుగుదేశం వాళ్ళు ఏదైనా మాట్లాడినా అది తప్పు లేదన్నట్టుగా వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు, తప్పదన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తారు. కాబట్టి దాన్ని సాక్షి హైలైట్ చేస్తుంది కదా, దాన్ని వదిలిపెట్టదుగా. ఫస్ట్ ఇక్కడ అసభ్య పదజాలమా కాదా అది ఆలోచించండి. మీ ఇళ్లలో వాళ్ళని అంటే ఒప్పుకుంటారా? మీ ఇళ్లలో ఓ రకంగా రంకు అంట కడుతున్నారు, అది అంతే కదా, బూత్ కదా అది. ఆవిడ పెద్ద ఆవిడ బాధ్యతగా చేసుకెళ్తోంది, 10 మందిని కలుపుకెళ్తోంది. చేతనైతే ఆ రాజకీయానికి ప్రతి రాజకీయం చేయి, విమర్శకు ప్రతి విమర్శ చేయి. వ్యక్తిగత దుర్భాష ఉండకూడదు. వ్యక్తిగత దుర్భాష కాకుండా అదేమంటే మళ్ళీ నేను దానికి కట్టుబడి ఉన్నాను అదే నిజం, ఇది ఇంకా నిజం. అది ఖచ్చితంగా తప్పు చేస్తున్నారు అక్కడ. అంటే ఇటువంటి వాటిని ఖండించకపోతే రేపు పొద్దున్న మహిళలకు వైసీపీలో ఇలాగే ఉంటది ప్రాధాన్యత. వీళ్ళు సరి చేసుకునే ప్రయత్నం చేయకపోతే ఇంకొంచెం పెంచుకుంటున్నారు. అది రేపు పొద్దున కూటమి ప్లస్ అయినా అవ్వచ్చు కదా. అంతే కదా, అదే ఉపయోగపడింది, రేపటికి కూడా అదే ఉపయోగపడుతుంది. రైట్.